మారితే అసెంబ్లీ మారిందేమో, లీడర్ల మారం. అవే డైలాగులు, అవే పంచులు, అదే రన్నింగ్ కామెంటరీ, అదే లొల్లి. నో చేంజ్. ఇగో ఇట్లుంది ఆంధ్ర అసెంబ్లీ పద్ధతి. ఈడదాకా ఓకే, ఎమ్మెల్యేల పద్ధతి మారలేదు కానీ వాళ్ళ నిరసనల తీరు మాత్రం మారినట్టే. ఎట్లాగో ఒకసారి చెప్తాడు. మొదలైతే ఇవాళ అసెంబ్లీని ఫస్ట్ కాంచెల్లి షురూ చేద్దాం. నిన్న గవర్నర్ సార్ చదివిన పాఠం మీద ఇవాళ చర్చ నడిచింది. జగనన్న లేచి సర్కారోళ్ళు దొంగ లెక్కలు రాసిచ్చిండ్రు అని చెప్పుకొచ్చిండు. ఆహా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99% ఆగపోతుంది. వారే వా, నిజంగా గొప్ప అధ్యక్ష. అది చంద్రన్న ముసి ముసి నవ్వులు నవ్వుతుండు. తప్పులు లెక్కలంటే అధికార పార్టీ వాళ్ళు ఊకుంటారా? నీకేం తెలియదు అని జగనన్న మీదకి లేవంగానే బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. అర్థమైందా? టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, నేను బీకామ్ లా ఫిజిక్స్ చదువుకున్నా అని. ఆగో గా ముచ్చట గిట్ల ఎల్లబెట్టిండు అన్నట్టు. మమ్ములను గింత మాట అంటవా అని అటుకెళ్ళి యనమల రామకృష్ణన్న లేవనే లేచిండు. ప్రతిపక్ష నాయకుడు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది. ఈడికే ఊకోలే, చంద్రాల సార్ చదువు ముచ్చట కూడా ముంగటేసుకుండు. బహుశా ఎకనామిక్స్ చదువు ఉండడు. బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్. అంతేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష. ఎకనామిక్స్ అంటే పైసల శాస్త్రం అన్నట్టు. అగో మరి గంట చదువు చదివితే గిట్లెందుకు అవుతుంది అని గీ మాట అన్నాడు. ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి. ఇక ఆఖర్లా ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి. చంద్రాల సార్ పండ్లు కొరుకుతున్నట్టున్నాడు పో. ఇచ్చిన టైం కంటే ఎక్కువ డైలాగులు కొట్టే వరకు స్పీకర్ సార్ మైక్ కట్ చేసిండు. ఈగేముంది, స్పీకర్ సార్ ముంగటి కురికిండ్రు జగనన్న పార్టోళ్ళు. పాత అసెంబ్లీలనంటే ఉరికిపోయి మైకులు గుంజేటోళ్ళు, కాగితాలు చింపి మీదకి శ్రేష్టోళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష. చాలా మంది మైక్ నిల ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్ గా. ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష, చెప్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఇది మహేసభ అధ్యక్ష. ఇది అట్లాగే ఇక్కడ అధ్యక్ష ఏది నొక్కితే ఏది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి, స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష. హైట్ లో అధ్యక్ష ఎవరికి అందుబాటులో లేకుండా కూడా తమరు చేరు అన్ని కూడా చేయటం అనేది చాలా దూరదృష్టితోటి చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఇది చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే చేతులతో పనులు చెప్పేవారు అధ్యక్ష ప్రతిపక్షం వారు. ఇప్పుడు నోటుతో మాత్రమే పని చెప్పడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈ లొల్లుల నడుమనే అసెంబ్లీని ఆయుధ చేసిండు స్పీకర్ సారు.